శ్రీ 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 విజయనగరం పైడితల్లమ్మవారి జాతర మహోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ వారం లాస్ట్ వారం ఘటాలన్నీ వీధి మొత్తం మీద అందరూ ఇవ్వడానికి లాస్ట్ వారం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి పండగ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ పైడితల్లమ్మ పండగ వారికి మాకు విజయనగరం గ్రామస్తులకి మాకు లెక్క ఏంటంటే దసరా తర్వాత వచ్చే సోమ మంగళవారాల్లో మాకు అమ్మవారి జాతర ఉంటుంది. సో అందుకని ఇది లాస్ట్ వారం అందరూ వీధిలో అందరూ ఘటాలన్నీ ఇచ్చి అమ్మవారికి ఈ మొక్కులు చెల్లించుకుంటారన్నమాట. మా సైడ్ ఏంటంటే వీధందరూ ఒకేసారి బయలుదేరుతారు. ఈ మహిళలు పిల్లలు అందరూ కలిపి ఒకేసారి బయలుదేరుతారు. మేళతాళాలతో పులివేషాలతో అన్ని రకాల ఆటపాటలతో అమ్మవారిని ప్రార్థిస్తూ చాలా కోలాహలంగా చేస్తాము. ఒకసారి ఇంకా ఈ పండగ శోభ మాకు సిరిమాన్ చట్నీ నిర్ణయించిన నాటి నుండి మాకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఘటాలని అన్నీ అమ్మవారికి సమర్పించుకొని మొక్కుబడులన్నీ తీర్చుకోవడం ఇవన్నీ మొదలవుతాయి. ఈ సిరిమాన్ చెట్టు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి వీధిలో మా ఆనవాయితీ ఏంటంటే ప్రతి మంగళవారం మాకు అమ్మవారి రోజుగా భావిస్తాం. ప్రతిరోజు ప్రతి అమ్మవారు సంవత్సరం అంతా కూడా అమ్మవారి రోజుగా భావించి మంగళవారం మా విజయనగరం వాస్తవ్యులకి ఒక ప్రత్యేకం మాట. ఎప్పుడూ మాకు మంగళవారం అంటే ఒక ప్రత్యేకమే. ఇక అందరికీ తెలిసిందే పైడితల్లి అమ్మవారు జాతర అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేవే ఈ పులివేషాలు. ఈ అమ్మవారి జాతర మహోత్సవంలో పులివేషాలకి ప్రత్యేక స్థానం ఉంది. అది చాలా కష్టతరమైంది, చాలా ఫిట్నెస్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. ఇది మాకు పురాతనంగా వస్తున్న ఆనవాయితీ. అమ్మవారి పండగకి పులివేషాలు ఉంటేనే కళ. పులివేషాలు ఎలా ఆడతాయో ఆ సౌండ్లు ఏంటి ఒక్కసారి చూడండి. ఈ వాయిద్యాన్ని మేము టాసాలు అంటాము. ఈ టాసాలు వాయిద్యాలు వాయించిన దాన్ని బట్టి ఈ పులివేషం వేషధారి దానికి కరెక్ట్గా సరిపోయేటట్టు వాళ్ళ పాదాలని అనుకరిస్తూ ఆ టాసాల బాజాలకి సమానంగా వాళ్ళు ఈ నృత్యాన్ని చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ పులివేషాలు చూడడానికి చాలామంది చాలా ప్రదేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ మా విజయనగరం ప్రాంతానికి విచ్చేస్తారు. ప్రత్యేకించి విజయనగరం అమ్మవారి పండగ అంటే ప్రత్యేకంగా గుర్తు చేసుకునేది పులివేషాలు. ఈ పులివేషాల కోసం ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి పండగకి పులివేషాన్ని చూడడానికి మాత్రమే వచ్చేవాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారంటే అది నమ్మశక్యం కాదు, కానీ అది నిజం. అన్ని వీధుల్లోని ఈ గత 2 వారాలుగా ప్రతి మంగళవారం చాలామంది చాలా వీధుల్లో అమ్మవారికి ఘటాలని సమర్పించడం జరిగింది. ఈ వారం ఈ వీధిలో ఘటాలు సమర్పిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆఖరి వారం కదా, ఈ మేళతాళాలతో ఈ వేషాలతో. కానీ ఈ విజయనగరం అమ్మవారి పండగ అనగానే మా చిన్నప్పుడైనా ఇప్పుడు పిల్లలైనా సరే గుర్తుకొచ్చే ఫస్ట్ వేషాలండి. ఈ పులి వేషాలు, నాగినీలు, కోయి డ్యాన్సు, విచిత్ర వేషధారణలు ఇవన్నీ అమ్మవారి పండగకి ఇంకా శోభని తెచ్చుతాయి. సరే, ఇప్పటి వరకు ఎవరైనా విజయనగరం అమ్మవారి పండుగ చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అని నా ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా విజయనగరం అమ్మవారి పండగకి రండి, చూడండి. 2 కళ్ళు చాలు. మొత్తం ఊరంతా సందడే సందడి. ఇక ఫైనల్లీ ఈ జాతరలో హైలైట్ ఇంకా మనకు తెలిసింది మా ఫేవరెట్ మా పుట్టాడు. నేను పుట్టాడు అంటాను, ఎవరు అనకండి, కోప్పడతాడు. మా తమ్ముడు కొడుకు రోహిత్ కుమారు. నేను చిన్నప్పటి నుంచి అన్ని పొట్టి అని పిలవడం అలవాటు. అంతేగాని మా పుట్టోడు
నాకు ఫేవరెట్, నేను ఆడికి ఫేవరెట్. ఎక్కడున్న కాడ సంబరాలు ఇద్దరం కలుస్తూ ఉంటాం.